నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. టీడీపీ కార్యక్రమాలు కానీ ఏదైనా పండగలు అయితే ఇద్దరు మాట్లాడేస్తారు, మిగతా ఎవరు మాట్లాడరు, మాట్లాడేస్తారు. అలాంటి అవకాశం మూడో అవకాశం నాకు వచ్చింది. ఈ సందర్భంగా ఆనందపడుతున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే 44వ వసంతంలో నుంచి 45వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ సందర్భంలో ఆ పండుగలో నేను పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది. అయితే మనం అందరం కూడాను చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పార్టీ పరంగా చూసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసినోడైనా, ఇండియాలో ఉద్యోగం చేసినోడైనా, కూలి పని చేసుకున్నాడైనా, ప్రైవేట్ పని చేసుకున్నాడైనా ఒకే ఒక్క పార్టీని నమ్ముకున్నాడు. అదే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అయితే బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒకే ఒక విషయం, హైటెక్ సిటీ. హైదరాబాద్లో హైటెక్ సిటీ 2000 సంవత్సరంలో దాన్ని స్థాపించడం జరిగింది. ఏ ముహూర్తానైతే అక్కడ హైటెక్ సిటీని ప్రారంభించారో ఇప్పటికి కూడాను దేశంలో ఏ ఒక్క నాయకుడు వచ్చినా, ఏ ఒక్క పెద్దలు వచ్చినా సరే కంపల్సరీగా హైటెక్ సిటీ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఈరోజైతే ఉంది. అదేవిధంగా మనందరి సహకారంతో మరొకసారి ఆల్రెడీగా 5 సంవత్సరాలు గెలిపించుకున్నాం. మరొక 5 సంవత్సరాలు కానీ గెలిపించుకున్నట్టుంటే అదేవిధంగా మన రాష్ట్రంలో కూడాను అమరావతిని కూడా అదేవిధంగా దేశమంతా కూడా కొనియాడే విధంగా తీర్చిదిద్దుతారని గట్టి నమ్మకం అయితే మాకు ఈరోజు ఉంది. అదేవిధంగా మనం కూడాను ఆయనకి మరొకసారి గెలిపించుకోవాల అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి అని ఎందుకన్నానంటే, ఒకసారి గెలిపించామనుకోండి పనులు సగమే అవుతాయి, మళ్ళీ వేరే నాయకుడు వస్తాడు, మళ్ళీ పనులన్నీ కూడాను మొదటి నుంచే స్టార్ట్ అవుతాయి. మన పిల్లల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు మనకు బాగుండాలంటే రెండోసారి గెలిపించిన అవసరం కంపల్సరీగా ఉంది. అయితే మరి రాష్ట్ర స్థాయిలో మాట్లాడేంత అనుభవం అయితే లేదు, పంచాయతీ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఈ సందర్భంగా నా పర్సనల్ విషయం కూడా ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను. నేను గత సంవత్సరంగా రాజాం టీడీపీ గ్రూపులో లేను. అయితే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు, పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు. కానీ ఎవరు కూడాను దీని మీద స్పందించడం కానీ ఏం జరిగిందని అడగడం లేదు. అయినప్పుడు కూడాను పూర్తి స్థాయిలో టీడీపీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడాను పాలు పంచుకొని ముందుకెళ్తున్నామంటే అది మాకు పార్టీ మీద ఉండే గౌరవమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, ఈ మండలంలో కానివ్వండి, ఈ పంచాయతీల్లో కానివ్వండి, ఏదైతే ప్రధానంగా రాజాం టీడీపీ కంచుకోటగా నిలబడిందంటే అది నాయకుల గొప్పతనం కాదు, కార్యకర్తల గొప్పతనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇలా స్థాపించడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద అనేక రకాల పన్నులు మోపుతూ, అనేక రకాల ఇబ్బందులు పెడుతూ, చాలా రకాలైన ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్న క్రమంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అసలు తెలుగు ప్రజలంటే ఏంటి, అసలు తెలుగు ప్రజలు తాలూకా పౌరుషం ఏంటి, తెలుగు ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా వెళ్ళగలుగుతారు అనే నినాదంతో రాష్ట్రమంతా తిరుగుతూ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి మరి అందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి గృహాలు కట్టించడం. ఇప్పుడు మనకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడైతే పెన్షన్లు చాలా ఎక్కువ పెరిగాయి, 4,000 6,000 ఇస్తున్నారు. కానీ ఆ రోజుల్లో పెన్షన్ ఫస్ట్ ప్రవేశపెట్టింది
మన ఎన్టీఆర్ గారని, ఆ తర్వాత స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం కూడా ప్రవేశపెట్టింది కూడా ఆయనే. ఆ వాటినే ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఆయన చెప్పిన విధానాలనే కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నాయి. మరి 1995 సంవత్సరంలో మరి ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు చేతుల్లోకి రావడం, అక్కడ నుంచి ఎన్టీఆర్ ఆశయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు అసలు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయిగా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మన దురదృష్టకరం, రాష్ట్రాలు అయితే విడిపోయాయి, తెలంగాణ, ఆంధ్ర విడిపోయేటప్పుడు ఆంధ్రాలో ఏమీ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ వ్యవసాయ రాష్ట్రంగానే మనది ఉండేది. ఒక విశాఖపట్నం తప్ప మిగతాదంతా కూడా వ్యవసాయ రాష్ట్రం. ఒక చిన్న పాపలాగా, చిన్న పాప అయితే పుడితే ఎలాగైతే మనం చూసుకుంటామో ఆ రకంగా 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళారు. మళ్ళీ మనకి ఇంకొక దురదృష్టకరం వచ్చింది. జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఏదైతే అమరావతి రాజధాని అనుకున్నారో ఆ రాజధానిని ఆపేశారు. ఒక్క అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ గుంతలమయమైపోయి అసలు ప్రయాణానికే ఇబ్బంది పడే విధానాలు వచ్చిన క్రమం. మనం మళ్ళీ వీటన్నింటినీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరి ముగ్గురు ఆలోచనతో వీరి ముగ్గురు కలిసి మళ్ళీ ఉమ్మడిగా పోటీ చేసి మరి గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనకు తెలుసు ఎంత అభివృద్ధి అయింది ఏంటి అనేది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, పూర్తిగా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వెళ్ళలేని వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. అలాగే అన్నదాన సుఖీభవ 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి చేసి ఇవ్వడం. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం. ఇలాంటివన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ అమరావతిని ఒకవైపు డెవలప్ చేసుకుంటూ రోడ్లు మెయిన్ రవాణా మార్గం ఉంటేనే డెవలప్మెంట్కి ముఖ్యమని భావించే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి దగ్గర సందుల్లో సీసీ రోడ్లు అయితేనేమి, తారు రోడ్లు అయితేనేమి, ఇలాంటివన్నింటి కూడా చేసుకొని ముందుకు వెళ్ళారు. మరి మీ అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అందరూ టీవీలో చూస్తుంటారు, ప్రతిరోజు వార్తలు వింటుంటారు. మరి ఆ రకంగా ముందుకి వెళ్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలని ఆయన ముందుకు తీసుకెళ్లడంలో ఉన్నారు. అలాగే దానికి తోడుగా పవన్ కళ్యాణ్, దానికి తోడుగా లోకేష్ గారు, వీరి ముగ్గురు కూడా మన రాష్ట్రాన్ని ఉన్నత పదవుల్లో నిలపాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నారు. అలాగే యువకులకి 20 లక్షల ఉద్యోగాలు అనే క్రమంలో ఈ మధ్యకాలంలో ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలతో మాట్లాడి ఆ కంపెనీని తీసుకొని వచ్చి ఎక్కువగా విశాఖపట్నం కంపెనీలు, అలాగే తిరుపతిలో సెజ్ ఒకటి ఉంది, ఆ సెజ్లో, తర్వాత నెల్లూరులో వీటి ప్రాంతాలకి కంపెనీలు తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ ఉందంటే ఒక్క టీచర్ పోస్ట్ తీయలేదు. మొన్న 16,000 టీచర్ పోస్టులు తీశారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులు ఈ మధ్యనే మీరు పేపర్లో చూసుంటారు, ఒక 10,000 గవర్నమెంట్ పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్లో ఏవైతే ఉన్నాయో, ట్రెజరీ డిపార్ట్మెంట్లో పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో 10,600 పోస్టులు తీయడానికి కూడా మరి మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముందుకెళ్తుంది. మరి ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ముందుగా ఏంటంటే మనము ఇవి మన ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై హింద్, జై భారత్. మళ్ళీ అంటే ఈరోజు పల్లెన తెలుగుదేశం పండుగ. మహాత్ముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, 2 నిమిషాలు ఒక్క నిమిషం ఉన్నాను, బడుగు బలహీన వర్గాల ఆశల జ్యోతి అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీని స్థాపించి సుమారు ఇప్పుడు 45 సంవత్సరాలు అవుతుంది. 44 పూర్తయి 45 సంవత్సరానికి మనం అడుగుపెట్టాం.
అనేక పర్యాయాలు మనం చూస్తున్నాం. పార్టీ స్థాపించిన దగ్గర నుండి నేటి ఈ రోజు వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక విజయపదంలో నడిపిస్తున్నాం. మరి దీనికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపైన వేసుకొని బాధ్యతలు ప్రతి ఒక్క కార్యకర్తకి గౌరవిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి పార్టీ కోసం, పార్టీ విధానాల కోసం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి విజయ అవకాశాల కోసం మాట్లాడాలనుకుంటే చాలా టైం పడుతుంది. మరి మనకున్నటువంటి సమయంలో మరి ఈ కార్యక్రమం ముగించుకొని అందరూ కూడా తమ తమ పనులకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మరి యొక్క కార్యక్రమంకి హాజరైనటువంటి మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పార్టీ పతాక ఆవిష్కరణని మన పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ గారు ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం.